అల్లు అర్జున్ విషయంలో జరుగుతున్నదంతా పచ్చి కక్ష తీర్చుకునే చర్య. డైరెక్ట్గా పాయింట్కి వద్దాం. భార్య, భర్త, పిల్లాడు ముగ్గురు కలిసి మొదటి రోజే చూడాల్సినంత అవసరం ఏంటి సినిమా? ఒక ఆడమనిషి స్కూల్కు వెళ్తున్న పిల్లాడితో సినిమాకు తీసుకొని భర్తతో వెళ్ళింది. తొక్కిసలాట జరుగుతుంది అని ముందు తెలీదా? సరే, తెలుసు. వెళ్ళింది, తొక్కిసలాట జరిగింది. 25 lakhs ఇస్తామని చెప్పారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ చేసింది తప్పు. ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చాడు. కానీ సంధ్యా థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులకి ఒక లెటర్ కూడా పంపింది. 9:30 గంటలకి అల్లు అర్జున్ అండ్ కొంతమంది వివిఐపీస్ కూడా వస్తున్నారు, ప్రొటెక్షన్ కావాలి అని లెటర్ కూడా పంపింది. అయినా సరే పోలీసులు తప్పేం లేదు, మొత్తం అల్లు అర్జున్ది తప్పు. ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ రావడం తప్పు. అందువల్లే చనిపోయింది. అల్లు అర్జున్ గారు ఫిజికల్గా ఎలాంటి దాడి చేయలేదు. ఆయన సినిమా చూడడానికి వచ్చాడు. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి పర్మిషన్ లేకుండా రావడం తప్పు. ఓకే. రాజకీయ నాయకుల్ని కూడా ఈ లెక్కను చూసుకుంటే ఎంతోమందిని బొక్కలో వేయాల్సి ఉంది. బాలకృష్ణ గారు తిరిగినప్పుడు, తెలంగాణ మినిస్టర్లు తిరిగినప్పుడు ఎంతో తొక్కిసలాట జరుగుతుంది, ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ లెక్కన తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వెళ్ళి జైల్లో కూర్చోవాల్సిందే. అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి గారు పక్షపాతం చూపిస్తున్నారు. ఇది మాత్రం పక్కా కన్ఫామ్. బెయిల్ వచ్చిన తర్వాత ఆయనేదో వేడుక జరుపుకుంటుంటే దాన్ని కూడా తప్పు పట్టే ప్రయత్నం చేశారు. అంటే ఆవిడ చనిపోయిందని ఇక జీవితాంతం అల్లు అర్జున్ సినిమాలు చేయకుండా ఏడుస్తూ కూర్చోవాలా? అఫ్కోర్స్ బాధ ఉంటుంది. 100% బాధ్యుడు అల్లు అర్జున్ అని ఎలా చెప్పగలం? తొక్కిసలాటలో చనిపోయాడు. అల్లు అర్జున్ తొక్కలేదు, అల్లు అరవింద్ గారు తొక్కలేదు. సినిమా థియేటర్కి పసిపిల్లాడు, ఆల్మోస్ట్ స్కూల్ పిల్లాడిని తీసుకురావడం ఆవిడ తప్పు కాదా? స్కూల్కి వెళ్ళే పిల్లాడు తప్పు కాదా? కంప్లీట్గా అల్లు అర్జున్ అయితే బాధ్యుడు కాదు. ఆయన రావడం వల్ల అలా జరిగింది, ఆయన వచ్చి అలా చేయలేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.